నిధనపతయే నమః. ఓం నిధనపతాంతికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం కర్జోజాతం ప్రవజ్జామి కర్జోజాతాయ వై నమో నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. శివలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. ఓం జ్వలలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. ఏమిటి అన్యాయం మహాదేవ? దుర్మార్గుడు, తుచ్చుడు, నీచుడు, విషయలోలుడైన నందివర్ధనుడు శుచిత్వమైనా లేకుండా అటువంటి పూజ చేస్తూ ఉంటే గ్రహించడానికి మీకు అసహ్యంగా లేదా? పార్వతి, కుర్రెలో తింటూ బూది మేన రాచుకుంటూ పచ్చి తోలు కట్టుకుని పామును మెళ్ళలో వేసుకుని శ్మశానాల్లో తిరిగేవాడిని నన్ను పరిగ్రహించడానికి కూడా నీకు అసహ్యమే అయింది. మీరు వాడు ఒకటేనా? మీరు పరమాత్ములు, పరిశుద్ధాత్ములు. అలాగే పరిశుద్ధాత్ముడు, నిజమైన భక్తుడు ఎప్పుడు ఎక్కడ ఎట్టి పూజ చేసినా నేను సంతోషంగా గ్రహిస్తా. బాహ్యములైన శుచి శుభ్రతల కన్నా హృదయ నైర్మల్యమే నాకెక్కువ. మీరింత అమాయకులు కనుకని మీ భక్తుల్లో కళ్ళు పోసేవాడొకడు, మాంస నివేదన చేసేవాడు మరొకడు, మీ నెత్తికెక్కి త్రొక్కేవాడు ఇంకొకడు ఇలా సిద్ధమవుతున్నారు. నిర్మలాంతఃకరణ గల భక్తులు మన బిడ్డలు కారా గౌరి? పసిబిడ్డలు నెత్తికెక్కిన తల్లిదండ్రులకు పరమానందం కాదా? వారు తప్పు చేస్తే సరిదిద్దవలసిన బాధ్యత మనకు లేదా గౌరి? బాగుందండి. విషయలోలుడు, మదోన్మత్తుడైన ఆ నీచుణ్ణి ఎవరు సరిదిద్దగలరు? అదిగో గంధర్వ రాజకన్య చిత్రలేఖ.